నమస్తే మిత్రమా! వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. ఈరోజు న్యూస్ పేపర్‌లో కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైనటువంటి అప్డేట్స్ కూడా రావడం జరిగింది. సో, ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్‌ను స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా వరకు కూడా హెల్ప్ అవ్వడం జరుగుతుంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఉండడం జరిగింది. సో, ప్రధానంగా ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండడం జరిగింది. సో, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కొలువుల ముచ్చటేది జాబ్ క్యాలెండర్ అమలును మరిచిన ప్రభుత్వం అంటూ నవతెలంగాణ పత్రిక ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ పూర్తయిన విడుదల కాని నోటిఫికేషన్లు, ఆటంకాలు లేకున్నా ఆగిపోయిన వైనం. మంత్రివర్గ సమావేశంలోనూ ఉద్యోగాల చర్చే లేదు. ఆందోళనలో నిరుద్యోగులంటూ ఒక ప్రధానమైనటువంటి వార్తను నవతెలంగాణ పత్రిక కవర్ చేయడం జరిగింది. సో, ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కొలువుల భర్తీ ప్రక్రియను మర్చిపోయినట్టుగా ఉన్నది. జాబ్ క్యాలెండర్‌ను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా గతేడాది ఆగస్టు 2న ప్రకటించినా అది అమలుకు నోచుకోలేదు. దీంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ కూడా పూర్తి కావడంతో ఆటంకాలన్నీ తొలగిపోయాయి కానీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌లు విడుదల కావడం లేదు. ఎస్సీ వర్గీకరణ అమలు అనూహ్యంగా మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణ అమలుకు అనుకూలంగా ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఆ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించింది. అందులో భాగంగా గత ఏడాది అక్టోబర్ 12న ఎస్సీ వర్గీకరణకు అధ్యయనం చేసేందుకు జస్టిస్ సమీం అఖ్తర్ నేతృత్వంలో ఒక వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. 3 కేటగిరీలుగా ఎస్సీలను విభజించింది. అందులో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా ఇలా 3 కేటగిరీలుగా ఎస్సీలను విభజించడం జరిగింది. అందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులను ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా విడుదల చేసింది. మరి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆ యొక్క ఎస్సీ వర్గీకరణ తర్వాత మరి ఏప్రిల్ 14 వరకు ఎస్సీ వర్గీకరణ పూర్తి కానందున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ప్రభుత్వం చేయలేదు. కానీ ఇప్పుడు ఎలాంటి ఆటంకం లేకున్నా కూడా నోటిఫికేషన్‌లు విడుదల కావడం లేదు. ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి చర్చే జరగడం లేదు. ఎప్పుడు విడుదలవుతాయో స్పష్టత లేదు. దీంతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన ఉందంటూ మనకిక్కడ ఒక వార్తను నవతెలంగాణ పత్రిక హైలైట్ చేయడం జరిగింది. మాట తప్పిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. 2023 డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా గతేడాది నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు మనకు ప్రజా విజయోత్సవాల పేరుతో కార్యక్రమాలు నిర్వహించినా ఇప్పటికీ కూడా ప్రధానంగా ఇక్కడ నోటిఫికేషన్లు తెలంగాణలో రాలేదు. యువ వికాసం లేదు, ఉద్యోగాలు లేవు. ఈసారి ఈ నెల 2వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల సమస్య గురించి, జాబ్ క్యాలెండర్ గురించి, కొలువుల ప్రకటన గురించి ప్రస్తావిస్తారని అందరూ ఎదురు చూస్తారు. కానీ నిరాశ ఎదురైంది. మనకు ఈ నెల 5వ తేదీన మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఉద్యోగాల భర్తీ గురించి కార్యాచరణ ప్రకటిస్తారని అంటారు. ఈ నెల 5వ తేదీన మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఉద్యోగాల భర్తీ గురించి కార్యాచరణ ప్రకటిస్తారని మనకు ఆశించారు. మంత్రివర్గంలోని నిరుద్యోగుల గురించి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే మంత్రివర్గంలోనూ నిరుద్యోగుల గురించి చర్చ లేకపోవడం గమనార్హం. ఇంకోవైపు రాజ్య యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. రూపాయలు 50,000 నుంచి 4,00,000 వరకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ నెల 2వ తేదీన లబ్ధిదారుల పేరు ప్రకటిస్తామని వెల్లడించింది. తీరా ఈ నెల 2న రాష్ట్ర మనకు దాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో నిరుద్యోగులు తీవ్ర అసహనానికి లోనవుతున్నారంటూ ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. మరొక కీలకమైన అప్డేట్ గ్రూప్ 2 తుది ఫలితాల తర్వాతే గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి. సో, ప్రధానంగా చూసుకున్నట్టయితే గ్రూప్ 2 ఫైనలిస్ట్ ఎంపిక చేసిన తర్వాతే గ్రూప్ 3 ధృవపత్రాల పరిశీలన చేయాలని టీజీపీఎస్సీ చైర్మన్ కు కాంగ్రెస్ నేత మనకు కోటూరి మానవతరాయ్ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. గ్రూప్ 2కు సంబంధించిన ధృవపత్రాల పరిశీలన ఒకవైపు జరుగుతుండగానే తాజాగా గ్రూప్ 3కి సంబంధించిన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనకు పిలవడం జరిగిందని, దీని ద్వారా అభ్యర్థులకు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉందని తెలిపారు. ఎందుకంటే గ్రూప్ 2 రాసిన చాలా మంది అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో గ్రూప్ 3 కూడా రాస్తారని, అందుకే ముందుగా గ్రూప్ 2 అభ్యర్థుల యొక్క ఎంపిక ఫలితాలు ప్రకటించాక గ్రూప్ 3 అభ్యర్థులకు ఎంపిక ఫలితాలను విడుదల చేయడం వల్ల గ్రూప్ 2 రాని వాళ్ళు గ్రూప్ 3 ఉద్యోగాలకు ఎంపికవుతారు. ఈ ప్రక్రియ పట్ల నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని మానవతరాయ్ సూచించారు. సో, ప్రాధాన్యత క్రమంలో ఒకదాని తర్వాత మరొకటి భర్తీ చేయడం ద్వారా బ్యాక్లాగ్ పోస్టులు మిగలకుండా ఎక్కువ సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకోవాలని మనకు మానవతరాయ్ విజ్ఞప్తి చేశారు. మరొక కీలకమైన అప్డేట్ హైదరాబాద్లోని ఇన్కాయిస్లో ప్రధానంగా హైదరాబాద్లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో కాంట్రాక్ట్ బేస్ పైన మనకు మొత్తం 15 పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్‌కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ పోస్టులు వచ్చరికి ప్రాజెక్ట్ సైంటిస్ట్
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్. సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ ఆన్‌లైన్‌లో తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ డేట్ జూన్ 30. సో మరింత సమాచారం కోసం మీరు విజిట్ చేయాల్సిన వెబ్‌సైట్ incois.gov.in అనే ఒక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి. మరొక కీలకమైన అప్డేట్. సో పీజీఐసీహెచ్‌లో మనకు నాన్ ఫ్యాకల్టీ ఖాళీలు అంటే నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి నోయిడాలోని పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ నుంచి ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్స్ వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. దీనికి ఆగస్టు 14 అనేది లాస్ట్ డేట్‌గా ఉండడం జరిగింది. ఇక్కడ పోస్టులు వచ్చేసరికి మనకు గైనకాలజిస్ట్ ఒక పోస్టు, జనరల్ స్టడీస్ ఒక పోస్టు, డెర్మటాలజిస్ట్ ఒక పోస్టు, జనరల్ ఫిజిషియన్ ఒక పోస్టు, సైకియాట్రిస్ట్ ఒక పోస్ట్ అనేది ఉండడం జరిగింది. ఎలిజిబిలిటీని చూసుకున్నట్టయితే డిపెండ్స్ అపాన్ ద పోస్ట్‌ను బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్‌లో మెడికల్ డిగ్రీతో ఉత్తీర్ణతతో పాటు ఎక్స్‌పీరియన్స్‌తో పాటు మనకు క్వాలిఫికేషన్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ మ్యాండేటరీ అంటున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ దానికి సంబంధిత వెబ్‌సైట్ మనకు ఉండడం జరుగుతుంది. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ రిటన్ టెస్ట్ ఆ తర్వాత ఇంటర్వ్యూని బేస్ చేసుకొని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా చూసుకున్నట్టయితే అలింకోలో మేనేజర్ పోస్టులు ప్రధానంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం కాన్పూర్‌లోని ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ నుంచి ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్స్ వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. సో మనకు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఉండడం జరిగింది. మీకు ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసరికి దీనికి అప్లికేషన్ చేయడానికి జూలై 7 అనేది లాస్ట్ డేట్ ఉంది. సో అదే విధంగా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఫిషరీస్ ప్రోగ్రామ్‌లో మనకు అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం వీళ్ళు 330 సీట్స్‌ను నోటీస్ చేయడం జరిగింది. ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చేసరికి 2 ఇయర్స్. సో టీచింగ్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్‌గా ఉండడం జరిగింది. ఎలిజిబిలిటీ మరి ఈ కోర్స్ చేయాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు 10th క్లాస్‌లో వాళ్ళు బేస్ చేసిన స్కోర్‌ను బేస్ చేసుకొని ఇక్కడ అడ్మిషన్ అనేది రావడం జరుగుతుంది. ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్స్‌కు 20 జూన్ అనేది లాస్ట్ డేట్. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం apfu.ap.gov.in అనే ఒక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి. అదే విధంగా చూసుకున్నట్టయితే మనకు హెచ్ఎస్ఎల్ విశాఖపట్నంలో 26 మేనేజర్ పోస్టులు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్‌లో వివిధ విభాగాల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం నోటీస్ చేసిన పోస్టుల వచ్చరికి 26 పోస్టులను నోటీస్ చేయడం జరిగింది. సో అదే విధంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మనకు చెఫ్ పోస్టులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా రకరకాలైనటువంటి పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనకు కీలకమైన అప్డేట్ సెంట్రల్ బ్యాంక్‌లో 4500 ఖాళీలు. ఏదైతే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 4500 అప్రెంటిస్ పోస్టులకు ఫిలప్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క అప్రెంటిస్ యొక్క డ్యూరేషన్ వచ్చేసరికి 1 ఇయర్ డ్యూరేషన్ ఉంటుంది. మరి దీనికి ఎలిజిబుల్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ మనకు 1 జనవరి 2021 తర్వాత వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే 31/5/2025 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఏజ్ అనేది ఉండాల్సి ఉంటుంది. అంటే 31 మే 1997 నుంచి 31 మే 2005 మధ్యలో జన్మించవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు మనకు 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్. అదే విధంగా చూసుకుంటే పీడబ్ల్యూబీడీలకు మనకు ప్రధానంగా చూసుకుంటే 10 to 15 ఇయర్స్ డిపెండ్స్ అపాన్ దేర్ డిసబిలిటీ బేస్ చేసుకొని ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ టైఫండ్ వచ్చేసరికి పర్ మంత్ 15,000 ఉంటుంది. సో అప్లికేషన్స్ ముందుగా మనకు NATS అనే ఒక పోర్టల్ ప్రధానంగా NATS.education.gov.in అనే ఒక పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ లింక్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందంటే ఫస్ట్ ఒకటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది కంప్లీట్ 100 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్స్, అది MCQs బేస్డ్ గా క్వశ్చన్స్ ఉంటుంది. అందులో మనకు ప్రధానంగా సో మానసిక నైపుణ్యం, క్వాంటిటేటివ్, అదేవిధంగా కంప్యూటర్, ఇంగ్లీష్, బ్యాంకింగ్, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్, అదేవిధంగా ఇన్సూరెన్స్ పైన ఉండడం జరుగుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్స్ కు 23 జూన్ 2025 లాస్ట్ డేట్ ఉంటుంది. దీనికి మనకు అప్లికేషన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 25th జూన్ లో మనకు దీనికి స్టార్ట్ అయితే 25th జూన్ లో అప్లికేషన్ స్టార్ట్ అయితే 23rd జూలైలో అండి. సో ఇక్కడ ఏదో టైపోగ్రాఫికల్ ఎర్రర్ జరిగింది. జాగ్రత్తగా గమనించుకోండి. సో ఎగ్జామినేషన్ కూడా మనకు ప్రధానంగా వీళ్ళు కొంచెం దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .co.in లేదా రిక్రూట్మెంట్ అనే ఒక వెబ్సైట్ లో మీరు పూర్తి స్థాయి సమాచారం దీనికి సంబంధించి మీకు లభించడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో 76 పోస్టులు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ టెలిమానస్ సెల్లో కాంట్రాక్ట్ బేస్ పైన
76 పోస్టులను ఫిల్అప్ చేయడం కోసం వీళ్ళు అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కన్సర్న్ డిపార్ట్మెంట్లో డిగ్రీ, బీటెక్ లేదా బీఈ, ఎంబీబీఎస్, డిప్లొమా, పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ, ఎంఎస్ లేదా ఎండి, మనకు ఎంఎస్డబ్ల్యూతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. సో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు ఏదైతే క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో సాధించినటువంటి మెరిట్ ను బేస్ చేసుకుని ఉంటుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం apmsrp.ap.gov.in అనే ఒక వెబ్సైట్ లో మీకు పూర్తి స్థాయి సమాచారం ఉండడం జరుగుతుంది. అదే విధంగా కార్గో లాజిస్టిక్స్ లో 393 ఉద్యోగ అవకాశాలు అంటున్నారు. ప్రధానంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ మనకు అలైన్డ్ సర్వీసెస్ లో 393 ఉద్యోగాలు ఫిల్అప్ చేయడం కోసం మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో 227 సెక్యూరిటీ స్క్రీనర్స్, అదేవిధంగా 166 అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్టులు ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్ పైన 3 years డ్యూరేషన్ ఉండడం జరుగుతుంది. దీనిపైన ఎపిటోమ్ గతంలోనే వీడియో చేయడం జరిగింది. సో ఎవరైతే ఆ యొక్క వీడియో చూడలేదో సో ఒక్కసారి ఆ యొక్క వీడియోను కూడా గమనించేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం AAICLAS.AERO అనే ఒక వెబ్సైట్ను మీరు విజిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఏదైతే మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్ష కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తుంది. దీని ద్వారా మిలిటరీ అకాడమీ, నేషనల్ అకాడమీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో అడ్మిషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇండియన్ మిలిటరీ అకాడమీ ప్రధానంగా ఇక్కడ అందులో 100 పోస్టులు అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ 13 ఖాళీలు అనేది మనకు ప్రధానంగా ఆర్మీ వింగ్లో ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వారి కోసం కేటాయించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 2002 జూలై నుంచి మనకు 2007 జూలై 1 లోపు జన్మించినటువంటి సో ఎవరైతే అన్మ్యారీడ్ మేల్ ఆస్పిరెంట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్టీఏ కానీ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఎలిజిబిలిటీస్ కూడా మీకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే సో వాళ్ళు ప్రధానంగా యూపీఎస్సి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే యూపీఎస్సి online.nic.in అనే ఒక వెబ్సైట్ను విజిట్ చేయండి. అదేవిధంగా చూసుకున్నట్టయితే డిఎస్సిలో 90.14% హాజరు మనకు ప్రధానంగా చూసుకుంటే మెగా డిఎస్సి పరీక్షల్లో 2వ రోజు ఆదివారం ప్రశాంతత వాతావరణంలో జరిగాయని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి తెలపడం జరిగింది. సో అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే 90.14% హాజరు అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మరొక కీలకమైన అప్డేట్ ఇందాక మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో మేటి కోలువుల రహదారి సిడిఎస్సి అంటూ ఏదైతే యూపీఎస్సి ఎవ్రీ ఇయర్ 2 times కండక్ట్ చేసేటువంటి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో అన్మ్యారీడ్ గ్రాడ్యుయేట్స్కు అవకాశాలు కల్పిస్తున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇలా దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారాన్ని ఇక్కడ అందివ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్కు లాస్ట్ డేట్ వచ్చేసరికి 17th జూన్ అనేది లాస్ట్ డేట్గా ఉంది. ఎగ్జామినేషన్ వచ్చేసరికి 14th సెప్టెంబర్ అనేది ఉండడం జరిగింది. సో మనకి ఇదే కాకుండా నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో మనకు 13 పోస్టులు ఫిల్అప్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి ఎలిజిబిలిటీ కానీ మిగతా అంశాలను కూడా మనకు వెబ్సైట్లో ఉండడం జరిగింది. దీనికి లాస్ట్ డేట్ జూలై 6th అనేది ఉండడం జరిగింది. ఇదే కాకుండా మనకు స్టెనోగ్రాఫర్ పోస్టులు ఏదైతే సెంట్రల్లో వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉన్నటువంటి 261 స్టెనోగ్రాఫర్ పోస్టులను ఫిల్అప్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది జూన్ 26th లోపల. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం కోసం ssc.nic.in అనే ఒక వెబ్సైట్ను విజిట్ చేయండి. సో ఇలా రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎపిటోమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు రెగ్యులర్ అప్డేట్స్ పొందేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ లెర్నింగ్.